నమస్కారం. ప్రేక్షకుల మదిలో నిలిచిన ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. పట్టభద్రుల హక్కులకై కృషి చేస్తానన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి. ఆరోగ్య సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా ముందుకు రావాలన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానసికంగా శారీరకంగా పటిష్టంగా ఉంటేనే ఆరోగ్య సమాజాన్ని నిర్మించవచ్చునని అన్నారు. క్రీడారంగాన్ని పాఠ్యాంశంగా గుర్తించి ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. దీంతో విద్యార్థి దశ నుండే వ్యాయామం పట్ల విద్యార్థులను ఆసక్తి పెంచుకునే అవకాశంతో పాటు పటిష్టంగా ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాకర్స్ను కోరారు. తాను ఎన్నికైతే వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరిస్తానని అన్నారు. ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుని తనకు మద్దతు తెలపాలని ఆకాంక్షించారు. సుల్తానాబాద్ పట్టణం క్రీడలకు పుట్టినిల్లని, ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిరి మహేందర్, కందుకూరి ప్రకాశ్రావు, తానుపర్తి తిరుపతిరావు, మునీందర్, అమీర్శెట్టి తిరుపతి, పెగడ పరశురాం, వేముల కిరణ్, కాసర్ల మధుసూదన్ రెడ్డి, పిడుగు పోచాలు, గరిగె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ వారు ఆహ్వానించి మీ అందరినీ కలిసి ఈరోజు ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తున్నా, నాకు తప్పకుండా మీ మద్దతు కావాలని అడగడం నిజంగా కూడా సంతోషదాయకం. సుల్తానాబాద్ అయ్యప్ప దీక్షాపరి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ గారికి సన్మానం చేస్తున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే పిల్లలందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి వీళ్ళని కూడా హైదరాబాద్ లెవెల్లో ఒక మంచి ఎడ్యుకేషన్గా పిల్లల్ని అందరూ ఇవ్వాలి. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ హైదరాబాద్, కరీంనగర్ వెళ్ళి చదివించే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇక్కడ ఒక స్కూల్ని ఏర్పాటు చేయాలని మనం కోరడం జరిగింది. అప్పుడు రవి గారు, నేను కానీ పెద్దన్న కానీ మేము అందరం కలిసి ఇక్కడ ఆల్ఫోర్స్ స్కూల్ను నిర్మించి సార్కి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇవాళ సుల్తానాబాద్లో గత 12 సంవత్సరాలుగా విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఇంటర్మీడియట్ వరకు వెళ్ళిన పిల్లలు ఈరోజు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు వెళ్ళారు. ఆ అదృష్టాన్ని తీసుకొచ్చినటువంటి మన నరేందర్ రెడ్డి గారు, ఎందుకంటే వారు పేదలకు కూడా కొంత గొప్ప వారందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ, అదేవిధంగా మనము రేపు రాబోయే రోజుల్లో పట్టభద్రులందరికీ కూడా ఏదైనా మంచి కావాలంటే ఇటువంటి విద్యావేత్త మనకు కావాల్సిన అవసరం ఉంది. కనుక వీరు విద్య పట్ల వీళ్ళకి అవకాశం ఉంది, అదేవిధంగా అవగాహన ఉంది, అదేవిధంగా విద్యార్థులన్నా కూడా, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అన్నా కూడా ప్రేమ ఉంది. కనుక వీరిని తప్పకుండా మనందరం కూడా పార్టీలకు అతీతంగా తప్పకుండా గెలిపేయాలి. కాంగ్రెస్ పార్టీ టికెట్ రావాలని మేము కూడా కాంగ్రెస్ పక్షాన మా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. వారు కూడా ప్రయత్నం చేస్తారు. అదృష్టం కొద్ది వస్తే మేము సంతోషిస్తాం, వారితో మేము ఢీ కొట్టాం. తప్పకుండా వారి ద్వారానే, కాంగ్రెస్ పార్టీ ద్వారానే మేము విజయాన్ని కొని తెచ్చుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ, చాలా అద్భుతంగా జర్నీ కొనసాగుతున్నది. అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ ఇంకా మనం కవర్ చేయలేదు అవన్నీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసాం, ఆల్ డిస్ట్రిక్ట్స్ కూడా. అండ్ ఈ సండే రోజు, వచ్చే సండే, ఇవాళ సండే కాకుండా నెక్స్ట్ సండే మనం పెద్దపల్లిలో ఒక లంచ్ ప్రోగ్రామ్, ఒక గ్యాదరింగ్, ఒక ఫంక్షన్ హాల్లో పట్టభద్రులు చేయాలని అనుకున్నాం. మరి పెద్దపల్లి, మరి మా టీమ్ మెంబర్స్ అండ్ టైగర్స్ అందరూ కూడా అది పెద్ద టాస్క్. పెద్దపల్లిని మనం కొంచెం లేట్గా మొదలుపెట్టినట్టు పడ్డది, దాన్ని కొంచెం మనం గ్రాండ్ సక్సెస్ చేసుకుందాం. అట్లాగే సుల్తానాబాద్ మరి పట్టభద్రులు మీరు కూడా 100% మరి మాకు మద్దతు ఇస్తూ, ఇంకా 4 నెలలు సమయం ఉన్నది. ఇది యాక్చువల్లీ
ఈ 4 months వరకు అందరూ మన వాళ్ళని ఇంకా ఎక్కడెక్కడ కవర్ చేసుకోలేదు. ఒకసారి మాకు హింట్ ఇస్తే కూడా మీరు అందరు శ్రేయభిలాషులే కాబట్టి ఇంకా మనం కులాల వారీగా అట్లా కూడా మనం కొంచెం ఒక్కొక్కటి మీటింగ్ అట్లా స్టార్ట్ చేసుకొని అందరితో కలిసి వెళ్దామని చూస్తున్నాం. సో ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ పేరులో మనం ఉన్నాం వాళ్ళ లిస్ట్లో. బట్ అయినా కూడా చెప్పలేము ఈక్వేషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది. మనమైతే అన్నింటికి రెడీ అవుతున్నాం. ఏదైనా ఓకే, లేదంటే వాళ్ళు నాతోటే ఢీ కొట్టాలి, అదే వాళ్ళకి చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి కూడా అదే మనం చెప్తా ఉంటాం ఇండైరెక్ట్గా. కాబట్టి నన్ను వదులుకుంటారా, నాతో కొట్లాడతారా, నాకే ఇస్తారా, నాతో కొట్లాడతారా, అంటే వాళ్ళకి ఆప్షన్స్. సో ఆ రకంగా మనం ముందరికి దూసుకుని వెళ్తున్నాం. మీ అందరికీ మరి ఇంత ఎర్లీ మార్నింగ్ మరి ఇక్కడికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.